అందరికీ అండి. మేమైతే మరి నిన్న మారేడుమిల్లి అవతల ఒక 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్ల లోపల అక్కడ మేము సువార్తకి వెళ్ళినప్పుడు ముందుసారి ఇదిగో ఇక్కడ మధ్యలో మెగా బాక్స్ పెట్టుకున్న సేవకులు ఎవరైతే ఉన్నారో వారు అక్కడ చేస్తున్నారండి చాలా భారంతో. అక్కడ వాళ్ళకి కంజరు, డ్రమ్ము, మెగా బాక్స్ ఇవి లేక వాళ్ళు అలాగే దేవుని స్తుతించుకుంటూ ఉండేవారు. వెళ్ళినప్పుడు టీంలో కొంతమంది సేవకులు సువార్థికులు ఏమన్నారంటే ఈసారి మనం మెగా బాక్స్ తీసుకొద్దామని తీసుకుని మేమైతే అన్ని కనెక్ట్ చేసుకుని అయితే దేవుడి కృపను బట్టి వెళ్ళామండి. చాలా చల్లని ఉదయకాలం బయలుదేరి వెళ్ళాము. అక్కడ వారు అన్నది ఏంటంటే మేము ఇక్కడ మందిరాన్ని నిర్మించుకోవాలనుకుంటున్నాం, ఒక స్థలం ఏర్పరచుకున్నాం, అక్కడికి వచ్చి ప్రార్థన చేయండి దేవుడి మందిరం కట్టబడాలని అంటే మేమందరం అయితే అక్కడికి వెళ్ళామండి. వెళ్ళి మాతో వచ్చిన వారు మేమందరం కలిపి భారంతో వస్తామండి. నిజంగా సిటీలో ఉన్న మనకే జనం మధ్యలో ఉన్న మనకే అటువంటి భారం ఉండదు. ఆ కొండల మధ్యలోనూ నిజంగా వారికి ఎంత భారం కలిగి ఉన్నారంటే దేవుడి పట్ల నిజంగా చెప్పాలంటే మధ్యాహ్నం 12 అయినా కానీ ఆ కొండల మధ్యలో చలి అయితే మట్టుకు చాలా ఉంది. అయినప్పటికీ కూడా వారు ఇంట్లో ఉండి వారు సేఫ్టీగా లేకుండా వారు ఏం చేస్తున్నారంటే ఆదివారం టైంలో మేము వెళ్ళాం. ఆ టైంని కూడా వారు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, స్తుతిస్తున్నారు. నేనేం చెప్తానంటే ఇటువంటి వారిని ఏజెన్సీ పట్టణంలో ఉన్న వారిని మనం ఒక మోటివేషన్ చేసుకుని మనం దేవుళ్ళో కొంచెం బలపడాలి. మరి ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్నారు కదా వీళ్ళు ఎంత భారం కలిగి ఉన్నారో మనం కూడా అలాగుందాం. ఇక్కడ మందిరం కట్టబడాలని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. అందరికీ వందనాలండి. ఈ స్థలము నాకు ప్రభు దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగు.